పోలీస్ ఆఫీసర్ అంటే స్క్రీన్లో ఎలా ఉండాలి? రాజశేఖర్ మాదిరినే ఉండాలి. రాబోయే ఉగ్ర నరసింహంలో పోలీస్ ఆఫీసర్గా చూడండి మన జీవిత దర్శకత్వంలో. మరి కమాన్ రాజశేఖర్, నౌ స్పీక్. మీ అందరికీ నమస్కారం. మీ అందరి ముందు నన్ను మాట్లాడడానికి ఇంకా చాలా ముందే పిలుస్తారని అనుకున్నాను. కానీ మీతో పాటు నేను కూడా కొన్ని విషయాల్లో టైర్డ్ అయిపోయి ఇంకేం మాట్లాడతాం, నన్ను పిలవకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏమి లేవు. వాణిశ్రీ గారు మాట్లాడినప్పుడు ఆవిడ అన్నీ మాట్లాడేశారు టి సుబ్బరామిరెడ్డి గారి గురించి. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎంతోమందికి డబ్బు ఉంటుంది కానీ ఖర్చు పెట్టరు, కానీ ఈయన ఖర్చు పెడుతున్నారు అని అన్ని నిజాలని ఆవిడ వాణిశ్రీ గారు మాట్లాడారు. ఆ తర్వాత సరే కొన్ని మిగిలింది అది మనం మాట్లాడొద్దామని అనుకుంటే బ్రహ్మానంద గారు వచ్చి మిగిలినదన్నీ కూడా మాట్లాడేశారు. సో మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ నర్సరావుపేటలో కలవడంలో నాకు చాలా చాలా ఆనందం. నేను ఇలాంటి ఫంక్షన్స్కి వీలంత వరకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇలా స్టేజ్లో చాలాసేపు కూర్చున్నంత ఓపిక నాకు లేవు. సో అందువల్ల ఇలాంటి ఫంక్షన్స్ని నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ ఇవాళ ఇక్కడికి నేను, జీవిత, నా పిల్లలు అందరూ వచ్చామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు. ఆయన గురించి ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అందరం జీవితంలో మహాత్మా గాంధీ గారి గురించి విన్నాము, ఇంకొకరి గురించి విన్నాము, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ గురించి అంతా విన్నాం. నాకు తెలిసి నేను చూసిన మనుషుల్లో మనసున్న మహారాజు ఎవరు అంటే టి సుబ్బరామిరెడ్డి గారు. నిజంగా ఆయన దగ్గర ఆ మనసుని మనమందరూ అర్థం చేసుకుని అలాంటి మనస్తత్వం మనకు కూడా వస్తే బాగుంటుంది అని మనమందరూ ఫాలో చేస్తే ఇంకా జీవితంలో ఎవరికి ఏ కష్టాలు ఉండదు అని అందరికీ చెప్పుకుంటూ అందరికి కలవడంలో నాకు చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటాను. నమస్తే. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మీ అభిమాన హీరో జగపతి బాబుకి లలిత కళా భూషణ్ బిరుదు ప్రదానం జరుగుతుంది. వారి బిరుదు తర్వాత విబి రాజేంద్ర ప్రసాద్ గారికి సత్కారం జరుగుతుంది. ప్రియమణికి, శ్రియా గౌతమికి అందరికీ అవార్డ్స్ ఇస్తాము. నౌ ఎంజాయ్ ద ఫంక్షన్. సుబ్బరామిరెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్యులు, వేదికపై ఉన్న ప్రధాన అతిథులందరూ పాల్గొనగా ఇప్పుడు అఖండమైన సత్కారం జరుగుతుంది. పుష్పహాలంతో, శాలువతో లలిత కళాభూషణ ఫలకాన్ని, జ్ఞాపికను, సన్మాన పటాన్ని, వీణను బహుకరిస్తారు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నుల్లో లోకం చూడమ్మా. నీ గుండెలోన నా ఆశలుంటే, నీ కనులలోన నా కలలు ఉంటే, ఒక్కరి కోసం ఒకరు సృష్టించే దేవుడు ఒకడే. చూపులు ఎవరినైనా చూపించే లోకం ఒకటే. మధుమాసపు మన్మథ రాగమా, మది పాడిన మంజుల గీతమా, గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండ్ర సంక్రాంతులు, ఆ సంధ్యాకాంతులు, ఆ శుభాకాంక్షలంటే, వెంటనే పోల్చాను ఈ చిరునామా ప్రేమ. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయే
ఒక పాటగా మారిన మాయే కాలమే పూల దారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని ఆనందమానందమాయే పది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా పాడినదోయే మాటలు దాననే సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని తరాల జీవితం జగించే జీవితాల కథనం ఇదే తరతరాల జీవితం జగించే జీవితాల కథనం అనరాదే అప్పుడే అంతా క్షేమమా అనుకుంటే చాలదే పెదవులు మరిచే చిరు కవితేదో విందని అనిపించిన పరిమళమిచ్చే ప్రేమని పంచే నీవని అనిపించిన ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంతా క్షేమమా అనుకుంటే చాలదే సింహస్వప్నంలో సినీ కథానాయకుడుగా అరంగేట్రం చేసిన జగపతి బాబు గాయం, అంతఃపురం, అడవిలో అభిమన్యుడు, మనోహరన్ వంటి చిత్రాల్లో తన ఇమేజ్ కి భిన్నంగా బరువైన పాత్రలకు ప్రాణం పోసి ఎన్నో ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా 8 సార్లు అందుకున్నారంటే అది సాధ్యమా అని అనిపించే నిజం. అది ఒక్క జగపతి బాబు గారికే చెల్లింది. శుభాకాంక్షలు, శుభలగ్నం, మావి చిగురు వంటి కుటుంబ కథా చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్ల మధ్య నారీ నారీ నడుమ మురారి అన్నట్లుగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విఖ్యాత నటవరేణ్యులు జగపతి బాబు గారు. అటు సీరియస్ పాత్రలను, ఇటు కామెడీ కలబోతలను, మరోవైపు సెంటిమెంట్ గుప్పించే పాత్రలను సమసామర్థ్యంలో పోషిస్తూ సమకాలీన హీరోలందరితోనూ తన ప్రత్యేకతను సాధించుకున్న మొనగాడు. ఇప్పుడు ఈ నెల జగపతి బాబు గారి హీరోగా మరో సినిమా విడుదల కాబోతోంది. అదే క్షేత్రం. ఆ సినిమా చూడాలని ఎప్పుడెప్పుడా అని అభిమానుల గుండెలంతా ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నాయి. అందుకే ఇన్ని అందాలు, అర్హతలు ఉన్నందుకే ఈ విలక్షణ కథానాయకుణ్ణి సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ అపూర్వంగా లలిత కళాభూషణ అనే బిరుదును అందించి అఖండంగా సత్కరిస్తూ ఉంది. ఇది ఆయనకు సముచిత సత్కారం. ఇది చలనచిత్ర అభిమానులను పరవశులను చేస్తున్న ఘట్టం. మన ఆనందాన్ని మిందంటే కరతాళ ధ్వనులతో మరొక్కసారి ప్రకటించుకుందాం. జగపతి బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులైన శ్రీను, శంకర్, రామకృష్ణ ప్రసాద్ గారు జగపతి బాబు గారికి, వారి తండ్రి గారైన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి కలిపి ఒక గజమాలను అలంకరిస్తారు. జగపతి పిక్చర్స్ అన్న పేరు వినగానే వెంటనే స్ఫురణకు వచ్చే అద్భుత చిత్రాలు అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు వంటి ఉదాత్త చిత్రాలకు నిర్మాతగా, ఆ పైన వారి చిత్రాల కథానాయకుడైన నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రోద్బలంలో దర్శకునిగా దసరా బుల్లోడుతో శ్రీకారం చుట్టి, ఆ తరువాత బంగారు బాబు, బంగారు బొమ్మలు వంటి మేటి చిత్రాలకు దర్శక నిర్మాతగా ఘన చరిత్రను స్వంతం చేసుకున్నారు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. తన జగపతి పిక్చర్ సంస్థలోని టెక్నీషియన్స్ కోసం పిచ్చి మహారాజు చిత్రాన్ని నిర్మించి ఆ లాభాలను వారికి అందించిన మంచి మహారాజు రాజేంద్ర ప్రసాద్ గారు.
ఇంతటి విశిష్ట సేవలు అందించిన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తే ఈనాడు నరసారావుపేట ప్రజల సమక్షంలో సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ అభినందన సత్కారం చేయటం చిరస్మరణీయం. డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారికి, జగపతి బాబు గారికి, వారిరువురికి కలిపి ఎంతో గౌరవంగా, అభిమానంగా, ఆత్మీయంగా, ఆప్యాయంగా, అనురాగపూర్వకంగా కొండంత నిలువెత్తు మాలను ధరింపచేస్తున్నారు వారి అభిమానులైన రజని కుమార్ గార్లు. ఈనాటి ఈ కమనీయ కార్యక్రమంలో అనురాగ హృదయంతో అరుదించిన వెండితెర వెలుగులను హృదయపూర్వకంగా సత్కరిస్తున్నారు సుబ్బరామిరెడ్డి గారు. జగపతి బాబు విల్ స్పీక్. కమ్ ఆన్, వెయిట్ అండ్ సీ. మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఈ ఫంక్షన్కి వచ్చి ఈయన గురించి నేను మాట్లాడలేదు. జగపతి బాబు గారు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. వినండి, ఆయన వాయిస్, ఆయన కంఠం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే జలసిగా కూడా ఉంటుంది. అండ్ వినండి, బ్రహ్మానందం గారు చెప్పారు వాళ్ళ నాన్నగారి గురించి, మిస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే నేను కూడా చాలాసారి జూబ్లీ హిల్స్ గుడికి, మా బాబు కొంచెం సైలెంట్, చాలాసారి జూబ్లీ హిల్స్ గుడికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటూ ఆ గుడికి వచ్చే వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఆయనను చూసి ఇంత పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద హీరో వాళ్ళ నాన్నగారు, ఆయన ఇక్కడ వచ్చి ఇంత సింపుల్గా ఇన్ని సేవలు చేస్తున్నారే, ఎంత గొప్ప మనిషి అని నేను చాలాసారి అనుకునేవాణ్ణి. ఆయనకి ఇవాళ సన్మానం అని తెలిసి నేను మీ అందరి ముందు రావడం చాలా గర్వంగా, ఐ ఫీల్ వెరీ మచ్ ఆనర్డ్. సో థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసరావుపేట ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. నేను మాత్రం చాలా బాగున్నాను. నాకు చాలా పెద్ద బిరుదు ఇచ్చారు మీ అందరి సమక్షంలో. ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్. వేదిక మీద నాకు కావాల్సిన వాళ్ళు, నా వాళ్ళు, మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరి సమక్షంలో సుబ్బరామిరెడ్డి గారు, మీ అందరి సమక్షంలో, మీకంటే గొప్పవాళ్ళు లేరు, మీ అందరి సమక్షంలో నాకు ఈ బిరుదు రావటం అనేది చాలా గొప్ప విషయం. సుబ్బరామిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఆ విషయంలో ఇంతకుముందు నేను నంది అవార్డ్స్ కూడా తీసుకుని ఉన్నాను, 7-8 స్టేట్ అవార్డ్స్. అప్పుడు కూడా ఇంత రియాక్షన్ రాలా. మీరు ఇచ్చిన రియాక్షన్ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సుబ్బరామిరెడ్డి గారి గురించి నిజం చెప్పాలంటే ఎవరూ చెప్పవసరం లేదు, ఆయన చెప్పవసరం లేదు, మేము చెప్పవసరం లేదు. ఈ ఒక్క ప్రొఫైల్. ఓకే అమ్మా, కామ్గా ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావు. ప్లీజ్ కామ్గా ఉండండి. సో ఇందాక బిరుదిచ్చారు, అంతకుముందు ఆయన చేసిన దాన ధర్మాలు మీ అందరి కోసం చాలా ఇంకా పెద్ద విషయాలు, చాలా గొప్ప విషయాలు. ఆ విషయాల్లో కూడా నేను ఆనందిస్తున్నాను. మీరందరూ కూడా ఆయన ప్రొఫైల్, ఇది ఒక ప్రొఫైల్ చదవాలి. ఆయన సంగతి ఏంటో పూర్తిగా ఇంకా అర్థమవుతుంది. అన్ని రకాలుగా మానిటరీగా, డివోషనల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా చాలా గొప్ప మనిషి. ఆయన ఇందాక చెప్పినట్టు నా ఫస్ట్ సినిమా ముందు నేను వర్క్ చేసేటప్పుడు ఆయన ఇంట్లో కూడా చేశాను ఫర్నిచరు, నాన్నగారి ఫ్యాక్టరీ నుంచి. అప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పారు, నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అని. నిజంగానే నేను సీరియస్గా తీసుకోలేదు అప్పుడు ఆయన్ని. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పుడు నా 100వ సినిమా దగ్గర పడింది. అప్పుడు ఈ సమయంలో నాకు ఈ బిరుదు రావటం అనేది ఫస్ట్ టైం, ఒక బిరుదు నాకు రావటం, అది మా నాన్నగారితో పాటు రావటం అనేది ఆయన ఒక్కరే చేయగలిగిన పనిది.
ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది. నాన్నగారిని ఎవరు గుర్తించట్లేదు సరిగ్గా. ఆయన చాలా చేశారు ఇండస్ట్రీకి. అంటే ఎవరో సెల్ఫిష్నెస్, అంటే మీ స్వార్థం కోసం చేస్తాం, అన్నిటి కోసం చేస్తాం. బట్ ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్గా, ఒక మంచి మనిషిగా, చాలా గొప్ప సినిమాలో డైరెక్టర్గా చేశారు. ఎవరు గుర్తించట్లేదంటే బాధపడేవాడిని. ఆ లోటు కూడా ఇవాళ సుబ్బరామరెడ్డి గారే తీర్చారు. అండ్ ఇంకో మాట, ఇంకో చిన్న మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి జగపతి బాబునే. జగపతి బాబు ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు కాదు. ఆయన కొడుకుని, ఆయనకి పుట్టాను. చాలా గర్విస్తున్నాను. సో అది కూడా మీతో షేర్ చేసుకుందామని. ఎనీవే, ఈ ఈవినింగ్, ఎనీ డే ఈవినింగే కాదు, ఎనీ మినిట్, ఎనీ మూమెంట్ సుబ్బరామిరెడ్డి గారు ఇస్ ద హీరో. అండ్ వీ షుడ్ ఆల్ వెల్కమ్ హిస్ థాట్స్ అండ్ యాక్సెప్ట్ దెమ్. అందరూ యాక్సెప్ట్ చేసి ఆయన అభినందిస్తూనే ఉండాలి అనేది నా సిన్సియర్ కోరిక. అండ్ దీనికి హెల్ప్ చేసిన ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ పొద్దునుంచి నాకు ఈ ఫంక్షన్ కంటే టెన్షన్ ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావటం. ప్రాణం ఇస్తున్న నిస్వార్థమైన నా అభిమానులందరికీ ప్రాణాలకు తెగించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈ పర్టికులర్ ఫంక్షన్, అది ఇంత గొప్ప ఫంక్షన్, ఇంత పెద్ద బిరుదంటే బహుశా వచ్చేవాడిని కాదేమో, నాకు చాలా సిగ్గుటండి. ఎనీవేస్, థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్. గుంటూరు శ్రీనివాస్, శంకర్, హరికృష్ణ, రామకృష్ణ, ప్రసాద్, నర్సరావుపేట రవి, ద్వారక, విజయవాడ రజనీ కుమార్, ఏలూరు యేసు, విజయవాడ రవి ఫ్రెండ్ సర్కిల్, రాజేష్ ఫ్రెండ్ సర్కిల్, చిన్ని ఫ్రెండ్ సర్కిల్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి అండ్ గాడ్ బ్లెస్ సుబ్బరామిరెడ్డి గారు. లవ్ యూ ఆల్. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాసరాజు గారికి, మ్యూజిక్ ఇచ్చిన వాసురావుకి, ఆయన వచ్చినటువంటి మన మనుకి, సౌమ్యకి, ఎల్లారీశ్వరికి, మరి అదే రకంగా మా ఎంకే రాము, వంశీరాజు, రామరాజు, ధర్మరావు అందరూ చక్కగా అద్భుతంగా చేశారు. ఏది ఏవైనా నర్సరావుపేట పల్నాడు సీమ యొక్క శక్తి, ప్రేమని చూశాను. నేను కూడా ఎందరో అమర జీవులు, ఎందరో అమర జీవులు వారి వెచ్చని రక్తాన్ని భారత మాత పద్మాలకి పారాణి గావించి ఈ ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశ దాస శృంఖలాలను, బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాలను బ్రద్దలు కొట్టి భారతదేశ స్వాతంత్రం సంపాదించిన మహనీయులకు అంజలి ఘటిస్తున్నాను. మీరందరూ చల్లగా హాయిగా ఉండాలా. కాసు మహేష్ రెడ్డి, కాసు కృష్ణారెడ్డి ఎప్పుడు ఎల్లకాలం వాళ్ళని ఎప్పుడు నా గుండెల్లో ఇప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. మరి కాసు మహేష్గా ఉజ్వలైన భవిష్యత్తు ఉన్నది. ఆయన స్పీచ్ కానీ, స్టైల్ కానీ, నమ్రత కానీ, పర్సనాలిటీ కానీ అన్నిటికీ కాసు మహేష్ హెబెబ్ హెబెబ్ హెబెబ్. కేతి రంగారావు గారు ఇక్కడ ఫార్మర్చల్ దానికి అంత సెక్రటరీగా ఉండి పాపం హైదరాబాద్ నుంచి నాకు రోజు ఫోన్లో మాట్లాడుతూ ఈ అద్భుతమైన కార్యక్రమాలు చేసిన దానికి ఆయన్ని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయన్ని భగవంతుడు ఇప్పుడు చల్లగా చూడాలని ఆయన ఆశీర్వదిస్తున్నాను. బట్ ఏది ఏవైనా జగపతి బాబు ఎంత పెద్ద హీరో అంత మంచివాడు, ఎంత అందమైన వాడో అంత ప్రేమైన వాడు. దట్ ఈజ్ జగపతి బాబు. అందుచేత జగపతి బాబుకి వయస్సు రాదు, రిటైర్మెంట్ లేదు, తిరుగు లేదు. అహర్నిశలు ఎల్లకాలం జగపతి బాబు హీరోగా తెలుగు ప్రజల గుండెల్లో అలా ఎప్పుడు వెలుగుతూ ఉంటాడన్న హృదయపూర్వకంగా ఈశ్వర శక్తితో ఆశీర్వదిస్తున్నాను. మీ అందరి యొక్క చూపించే ప్రేమ అభిమానానికి ఇంక జగపతి బాబుకు తిరుగు ఉండదు. రేపు రాబోయే క్షేత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది. వచ్చినప్పుడు మేము మళ్ళీ నసరావుపేటకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఇప్పుడు సుబ్బరామిరెడ్డి గారు మన భాషలో అర్థం అవ్వాలంటే నాకు ఎప్పుడో వెంకటక్కి నేను జ్యోత్స్న చెప్పారు. సో దాన్ని బట్టి నేను తీసుకుంది ఎమర్జెన్సీ 108 అంటే సుబ్బరామిరెడ్డి గారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏ హెల్ప్ కావాలన్నా ఆయన చేసి పెడతారనే
ఖచ్చితమైన గ్యారంటీ వాళ్ళు ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. హెల్ప్ తీసుకోవాలని కాదు, బట్ అంత గొప్ప వ్యక్తి, సింపుల్ భాషలో చెప్పాలంటే. థ్యాంక్ యూ బాబు. నా జీవితంలో మరుపురాని వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు జన్మస్థలం నరసరావుపేటకు వచ్చే అదృష్టం నేను ఎంతో మరుపురానిగా భావిస్తున్నాను. కాసు బ్రహ్మానందరెడ్డి గారు పుట్టిన స్థలంలో మీరు ఉన్నారు అంటే మీరు అదృష్టవంతులు. యావత్ భారతదేశం గురించే మహనీయటువంటి నాయకుడు, ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి మహాశిల్ప కళాకారుడు, రాజకీయ దురంధరుడు, అద్భుతమైనటువంటి మహత్తర వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరి గుండెల్లో ఈ వయసు అందరూ కమాన్ బిగ్ హ్యాండ్ ఫర్ బ్రహ్మానందరెడ్డి. అదే రకంగా సుబ్బరామరెడ్డి అభిమాన సంఘం నరసరావుపేట్ గ్రంథి వెంకట గోవర్ధన్ రావు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పుట్టి అంజనాయులు, దోగపతి కృష్ణ, వీళ్ళు బ్రహ్మాండంగా నా తరపున ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నాను.